ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందడి కృష్ణారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు మొన్న మనం మాట్లాడుకున్నప్పటికీ 1,00,000 దాటేసింది, 1,10,000 చిల్లర ఉంది. మరి ఈరోజు చూసుకుంటే 1,02,000 చిల్లరకు వచ్చేసింది. మరి దీనికి గల కారణాలు ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం. అటు వారే కానీ, ట్రంప్ ఎఫెక్టే కానీ, ఇంకా చూసుకుంటే స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్సే కానీ, మరి క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది చెప్పినట్టుగానే ఈ రేట్ అనేది పెరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? మొన్నటికి ఇవాళకి సుమారుగా మళ్ళీ 1000 నుంచి 1,500 రూపాయల డిఫరెన్స్ మనకు వచ్చింది. మెయిన్ కారణం మనకి ఇప్పుడు అన్వేషిస్తూ చూస్తే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రధానంగా కనబడుతుంది. అంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల డాలరు రేటు ఫ్లక్చువేట్ అవుతుంది, డాలర్ రేటు పడిపోయే ప్రమాదం ఏర్పడింది. అంటే ఒకదానికొకటి లింకులు ఉంటాయి. ఎక్కడో ఇరాను ఇజ్రాయిల్ యుద్ధం చేసుకుంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయి మనకు తొందరలోనే పెట్రోల్ రేటు డీజిల్ రేటు పెరగబోతున్నాయి. అక్కడెక్కడో రెండు దేశాలు యుద్ధం చేసుకుంటే ఇక్కడున్న భారతదేశంలో ఉన్నటువంటి ఆయిల్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే అదే ఇవాళ ప్రపంచమంతా ఒక కుగ్రామంలాగా తయారైపోయింది. ఏ మూలన ఏం జరిగినా దాని ప్రభావం మిగతా వాళ్ళందరి మీద ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్గా మనం అన్నీ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడి నుంచో క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకొని దాన్ని మనం శుభ్రం చేసుకొని మనం డీజిల్ కింద పెట్రోల్ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. మనం అలాంటప్పుడు ఆ తెచ్చే క్రూడ్ ఆయిల్ రేటే పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ఉత్పత్తులన్నీ పెరుగుతాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం లోపల దాని ఫలితంగా డాలర్ రేట్లో జరుగుతున్న ఫ్లక్చువేషన్స్ ఫలితంగా డాలర్ ఎప్పుడైతే పడిపోయే ప్రయత్నం ఏర్పడితే ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ పెరుగుతుంది. దానికి ఓదానికి ఒకటి ఉండేటువంటి అనుబంధం ఆ పద్ధతిలో ఇప్పుడు ఇంకా కొంత పతనం రావడానికి కారణం ఇది. కానీ ఇది స్థిరంగా 100% ఉంటుంది, తప్పనిసరిగా పెరుగుతుందని చెప్పడానికి మాత్రం దాఖలాలు లేవు. మళ్ళీ కరెక్షన్ రావడానికి పాజిబిలిటీ ఉంది. కొంత కరెక్షన్ అయితే గ్యారంటీగా వస్తుంది. కరెక్షన్ అంటే తగ్గిపోవడానికి పాజిబిలిటీ ఉంది. ఎందుకంటే ఏదైతే స్పీడ్గా పెరుగుకుంటూ వచ్చిందో అది ఏదో ఒక గడిలో ఆగిపోయి మళ్ళీ కొంత వెనక్కి తిరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ 2-3 నెలలు దాదాపుగా అక్కడ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ కొంచెం కుదుపు రావడానికి పాజిబిలిటీస్ పడతాయి. కాబట్టి ఇది స్థిరమైందని చెప్పడానికి మాత్రం అవకాశం లేదు. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అనేటువంటి వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బంగారం రేటుకి కొంచెం పెరిగిన అవకాశాలు ఉన్నాయి. కానీ పెరిగిన తర్వాత కూడా ఏదో ఒక దగ్గర ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. డెఫినెట్గా మళ్ళీ తగ్గిపోతుంది. ఒక కరెక్షన్ జరిగిన తర్వాత కొంతకాలం అక్కడ స్థిరంగా ఉన్న తర్వాత అప్పుడు మాత్రమే మార్పు వస్తుంది. వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే ఇలాగే బారులు తిరిగిపోతుంది, 1.5 లాక్ అయిపోతుంది, 125 అయిపోతుంది చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది కొంత దూరం పోయి ఆగి మళ్ళీ వెనక్కి వస్తుందని చెప్తున్నారు. అంటే రేటు పెరుగుతుంది కొంత, కానీ తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గి మళ్ళీ కరెక్ట్ అయ్యి కొంతకాలం అందులో ఉన్న తర్వాత అప్పుడు కానీ మళ్ళీ ఏమైనా పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది ఫ్లక్చువేషన్స్ జరుగుతాయి సహజంగా. ఇంకా కొంతకాలం ఇలాంటి ఫ్లక్చువేషన్స్ మనం చూడబోతున్నాం అనేది స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి బంగారం ధర తగ్గడానికి కానీ పెరగడానికి కానీ ఒక్క రీజన్ అని చెప్పడానికి వీలుపడదు. ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఏ సంఘటన జరిగినా దాని ప్రభావం బంగారం మీద ఉండే పడుతుంది. ఇక్కడ బంగారం విలువైనటువంటిది కాబట్టి, ముఖ్యంగా అందరూ కోరుకునేది కాబట్టి, ముఖ్యంగా దేశాలు ఏం చేస్తున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల వాటి యొక్క నిల్వలు పెట్టుకుంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నిల్వలు పెట్టుకోవడంలో ఏమిటి అంటే దీనిలో ఒక అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ముద్రించే కరెన్సీకి ఈక్వల్ అయినటువంటి బంగారాన్ని మనం రిజర్వ్ బ్యాంకు లోపల దాచుకొని ఎవరైనా మనం అడిగినప్పుడు మీకు ఇంత శక్తి సంపద మీకు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఈ బంగారం ఉంది కాబట్టి మాకు ఈ శక్తి సంపద వచ్చింది చెప్పడానికి వీలు ఉంటుంది. అలాంటప్పుడే ధరల్లో ఫ్లక్చువేషన్స్ రాని పరిస్థితి, మనం పడిపోవాల్సిన పరిస్థితి, మన జీడిపి పడిపోయే పరిస్థితి అన్నీ జరగకుండా మనం రక్షించబడతాయి. ఇష్టం వచ్చేట్టుగా మనం నోట్లు ప్రింట్ చేసుకొని మనం ఎవరికి వాడే వాడటం మొదలు పెట్టుకుంటే దేశాలు అప్పులు తెచ్చుకోవడం ఎందుకు, మనమే నోట్లు ప్రింట్ చేసుకోవచ్చు కానీ చాలామందికి అభిప్రాయం ఉంటుంది. అట్లా అప్పులు తెచ్చుకోకుండా మనం నోట్లు ప్రింట్ చేయడం మొదలు పెడితే దేశంలో డబ్బు విలువ చాలా తగ్గిపోతుంది. అంటే రూపాయికి దొరికేటువంటి వస్తువు అప్పుడు 10 పైసలు మనకు 100 రూపాయలు పెట్టినా దొరకదు, 1000 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం ఎంతైతే ఎక్కువ నోట్లు ప్రింట్ చేసుకుంటామో అంత దారుణంగా మన దగ్గర రేట్లు పడిపోయే అవకాశం, రూపాయి యొక్క విలువ పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా రిజర్వ్ బ్యాంకులో ఉండేటువంటి బంగారపు నిల్వలు బట్టి దీనికి మన ప్రింటింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రతి దేశం కూడా కొన్ని బంగారు నిల్వలు పెట్టుకుంటాయి. భారతదేశం గణనీయంగా పెట్టుకుంది ఈసారి. మిగతా దేశాలు చాలా దేశాలను మనం వెనక్కు నెట్టేసేసి ఎక్కువ బంగారం మనం నిల్వ చేసుకోగలిగాం. అందుకే కొంచెం భారతదేశం స్థిరంగా ఉండడానికి, పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా తట్టుకొని నిలబడడానికి వీటన్నిటికి కూడా ఒక రకమైన కారణమైంది.
కాబట్టి దేశాలు ఎప్పుడైతే బంగారాన్ని ఎక్కువ కొని నిలబెడుతుంటాయో అలాంటప్పుడు కూడా బంగారం రేట్లలో తేడా వచ్చే అవకాశం ఉంది. అయితే దేశాలు ఒక దగ్గర స్టాప్ చేస్తాయి, అది అంత స్పీడ్గా పెట్టుకుంటూ పోవు, అంత ఈజీ కాదు. కోటాను కోట్ల రూపాయలు విలువైనటువంటి బంగారం దాచుకోవాలంటే దానికి తగినటువంటి సంపద కూడా మన దగ్గర అభివృద్ధి అయి అది ఉత్పాదకత పెరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకదానికొకటి లింకులు ఉంటాయి కాబట్టి దీంట్లోపల ఏది ఏమైనప్పటికీ బంగారం రేటు ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్ నుంచి కొంచెం స్పీడ్గా ముందుకెళ్ళినా మళ్ళీ బ్రేకులు పడి కొంచెం వెనక్కి వచ్చి అక్కడ కొంతకాలం ఆగి కొంచెం ముందుకు పోతుంది. కాబట్టి కొనేవాళ్ళు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించుకొని కొనుక్కోవాల్సిందిగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.